నాగారం గ్రామ యువజనులకు అక్క చెల్లెళ్ళు తమ్ములు మనవలు మనవరాళ్ళు చిన్న పెద్దలకు అందరికీ ఈరోజు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కారణము నేను కలకలడం వేరు, అది నెరవేరుతుందా లేదా అనే దానికి వీరందరూ కూడా సహకరించి నన్ను గెలిపించి బాధ్యతను పెంచారు. నేను పెంచుకోవాలనుకోవడం నా కూడా ఉన్నది. 95 ఏళ్ళు ఉన్నాయి అని నేను అనుకోవడం లేదు. అది చిన్నప్పటి కాగితాల మీద వచ్చే లెక్క. కానీ ఉత్సాహంగా ప్రతిరోజు నిత్యము రేపు ఏంది ఎల్లుండి ఏంది అనేది నా మైండ్ ముందుగా ఉంటుంది. అది సుఖ సంతోషాలని ప్రకృతిని జనాన్ని చూసినప్పుడు ఇక్కడ అన్ని విషయాలు మెదడులు పనిచేస్తుంటాయి. నేను 85 సంవత్సరాల నుంచి అంటే 10 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి నాగారం గ్రామంలో 5 తరాలు జ్ఞాపకం ఉంచుకోండి. కడారి కిష్టారెడ్డికి జన్మిస్తే నా మీద బండ పెట్టుకున్నాను. కిష్టారెడ్డి పోయిండు, జానకిరామరెడ్డి పోయిండు, నరసింహారెడ్డి పోయిండు, యాదవరెడ్డి కొడుకులు మనవలు మనవరాళ్ళు 5 తరాలు దాటిపోయింది. ఈ ఊళ్ళో ప్రతి వర్గం నుంచి కూడా 4 తరాలు నేను చూసిన వాళ్ళతో నాకు పని కూడా అవసరం పడింది. నేను నా చదువు ఇదంతా అయిపోయిన తర్వాత నాగారం గ్రామంలోనే ఉండి గ్రామానికి చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటివి జనానికి ఏంటంటే, ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం 44, 45 ఇవి అప్పటి నుంచి జరిగిన ఉద్యమాలు జరిగినాయి. కమ్యూనిస్ట్ పార్టీలో నేను చిన్నైనా కోరియర్గా కూడా పనిచేసిన. ఇక్కడ చివల బాలమల్లు, కీర్తి యాదగిరి, ఈ మట్టిపల్లి మల్లయ్య మేము కోరియర్గా పనిచేసినాము. నాటి నుంచి నేటికి జనానికి కావలసినటువంటి ఇబ్బందులు ఏంది, నిజాం గవర్నమెంట్కు వ్యతిరేకంగా అణచివేయబడ్డ జనాలకు, అట్టడు జనాలకు సేవ చేయాలనే దాంట్లో ఒక ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా పుట్టినటువంటి ఉద్యమాలలో ఇండియాలో కూడా పుట్టినాయి. కానీ మనకు ఇక్కడ ఈ వీడి దుర్కోల పరిపాలన, నిజాం పరిపాలనలో అణగారిన జనాలు చాలా కష్టాలు పడుతున్నాయి. నేను స్కూళ్ళు ఇవి అన్నీ చూసిన రీత్యా నేను యువకుని చదువుకొని సూర్యాపేటకు నడిచిపోయాను. చదువుకొని ఇక్కడ ఊళ్ళో ఉండి నా తమ్ములకు నా కుటుంబ బాధ్యతలు, అమ్మ నాయన అమ్మాయికులు, మా అన్న పార్టీలో పోయి 4 ఏళ్ళు జైలు జీవితం అనుభవించి వచ్చినాక కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చి బయటికి జనాలకు సేవ చేసేది. ఎందుకంటే ఆయన దిగుతుంటే కుటుంబ బాధ్యత నేను తీసుకొని ఇక్కడ ఉండి వ్యవసాయం చేయించుకుంటూ తమ్ముళ్ళని చెల్లెళ్ళని పెళ్లి చేసి చదువు చెప్పించి పెళ్లి చేసిన ఆ రోజుల్లోనే గ్రామంలో 59లో ఎస్సీలకు ఇండ్లు కావాలని 62లో 53లో కొండ వెంకటరంగారెడ్డి మినిస్టర్కు వినతి పెట్టుకుంటే వచ్చి అర్జనవాడలో ఈ పక్క భూమి కావాలని గోపాల్ రెడ్డి దాన్ని కావాలని పెట్టుకుంటే వాళ్ళందరినీ అప్పుడు వాళ్ళకి జరుగుతున్నది. ఈ భూమి ఎవరిదిరా అవుతుంది అని అడిగితే మాదే అయ్యా అని అంటే, గాడి కొడుక నీ భూమిలో నువ్వు కట్టుకోక దీన్ని అడుగుతున్నావు ఎందుకు అని తిట్టిపోయాడు. అయినా వెంటబడి సాధించి మగదుడ్ల వారిని ఇక్కడ భూమి తీసుకోవడం, 5 ఎకరాలు ఇప్పేయడము అది జరిగింది. కొంతమంది కట్టుకున్నారు. అప్పుడు 1000 పెంక, 6 కడీలు, 10 బొంగులే ఇచ్చిపోయాడు తప్ప ఏమి లేదు. తదుపరి నేను ఫస్ట్ ఎలక్షన్లు గ్రామ పంచాయతీ 59 నుంచి 60 నుంచి ఈ సమితి ఏర్పడి గ్రామ పంచాయతీ ఏర్పడితే ప్రథమంగా మా అన్నగారే 21 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాడు. ఆ తదుపరి నేను ఊళ్ళో ఉండి కొన్ని ఇబ్బందులు మా అన్నగారు పరిష్కరించలేకపోతున్నాడు ఏకపక్షంగా అని నిర్ణయించి వెంటనే మదన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడి నుంచి భార్య చనిపోయి సూర్యాపేటలో ఉన్నప్పుడు తీసుకొచ్చి నేను సర్పంచ్గా పెట్టి గెలిపించాను. ఆ 6 సంవత్సరాలు ఆయన చేసిండు. ఆయన తదనంతరము హనుమంతు చేసిండు, రామూర్తి చేసిండు వగైరా. తర్వాత మళ్ళా రాములు పెట్టి తెలంగాణ పోరాటంలో ఫస్ట్ 2002 రాములు పెట్టి గెలిపించిన తదుపరి ఎస్సీగానే గెలిచింది.
ప్రతి దాంట్లో నా ప్రమేయం ఉన్నది. అది కాకుండా ఊరికి సేవ చేయాలనే దాంట్లో నేను కోరుకున్నా కాబట్టి గవర్నమెంట్ ఏదున్నా 2 బావులు ఇస్తే 6-7 బావులు సబ్సిడీ బావులు తీసుకొచ్చి అర్జునులకు ఇప్పించి ఇంజన్లు ఇప్పించిన. ఊరిలో ఆనాడు వైద్యం లేదు. నా కుటుంబంలో నేను నష్టపడ్డది మా సావిత్రమ్మ గారు ఆరోగ్యం మంచిగా లేకపోతే, మా మామగారు ఆర్ఎంపీ డాక్టర్గా ఉండే ఆయన అక్కడ వైద్యం నేర్చుకొని నేనే స్వయంగా మిగతా 5 కాన్పులు కూడా ఇక్కడ నా భార్యను ఇక్కడనే వెళ్ళదీసిన. అదే స్ఫూర్తితోని ఊళ్ళే టీబీ రోగం అప్పుడు ఎక్కువ, ఫైలేరియా కాళ్ళు కూడా ఎక్కువ. ఇవన్నీ గమనించి నేనే 1000-1500 టాబ్లెట్స్ ఫైలేరియా దాని గురించి ఎట్లా వస్తుంది ఏంటి నేను ఎంతో మందికి అది చేసిన. కొన్ని మొండి దప్పులు ఈ టీబీల కంటే ఇక్కడ చేస్తే జరిగింది ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఇంజక్షన్. కొందరిని ఇక్కడ రోహిణి హాస్పిటల్ వరంగల్, ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్, ఆ తదుపరి నిమ్స్ హాస్పిటల్ కూడా అనేక మందిని తీసుకుపోయి మా పిల్లలతోనే రక్తదానం కూడా చేయించి బాగు చేయించాను. అది అట్లనే అలవాటు అయింది. దానితో కొంతకాలానికి నేను అది కూడా మానుకొని ఇంకా ఊళ్ళే సర్పంచులు చేయాల్సింది ఏముండేదండి. 72లో కరెంటు తీసుకొచ్చిన ఫస్ట్ అరవపల్లి నుంచి చుట్టుపక్కల పెద్ద గ్రామాల నుండి కూడా తీసుకురానటువంటి రోజుల్లో ఊరి పెద్దలు నా మీద బాధ్యత పెట్టారు. అది తర్వాత ఊళ్ళే హాస్పిటల్ కావాలి అని సారాయి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి చందాల రూపేణ 2 ఎకరాల భూమిని, ఫస్ట్ 1 ఎకరం భూమిని మంటిపల్లి మన పెద్దగొల్ల మల్లయ్య అందుకు కొండయ్య పేరు మీద చేయించాను. తర్వాత మళ్ళీ ఎకరం కొని మళ్ళీ నా పేరు మీద చేయించుకొని 2 ఎకరాల హాస్పిటల్కి ఇచ్చి హాస్పిటల్ కట్టించాను. నెదర్లాండ్ స్కీమ్ లో మనకి ఎప్పుడు వచ్చి ఓవర్ ట్యాంక్ వస్తే అది 20 సంవత్సరాలు కట్టించకుండా అట్లే మూలపడిపోతే దాన్ని మదన్మోహన్ రెడ్డిని గెలిపించిన వెంటనే అందరికి తాగునీళ్ళకు మన ఊళ్ళో అన్ని బండలు నీళ్లు లోతన దొరకకపోయేది, నీటి చాలా ఉన్నది. అప్పుడు వాడు ఓవరే ట్యాంక్ కట్టించి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇప్పించారు. ఇదంతా కూడా నేను ఉండి చేయాలని కోరిక ఎవరికున్నా, నాకు అట్లా లేదు. ఎవరినైనా పెట్టి గెలిపించి నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కుటుంబం నన్ను పార్టీగా కూడా బిఎన్ గారు స్వరాజ్యం, తర్వాత దొడ నరసయ్య, మన భిక్షం గారు పార్టీలకు ఎంటర్ కమ్మని నన్ను అనేక సార్లు ఒత్తిడి చేస్తే కూడా నేనన్నా నాకు 5 పిల్లలు, ఇప్పుడు నేను సంపూర్ణ సేవ చేయలేను. బయటకు వచ్చి ఆ పిల్లలు సన్యాసులు అవుతారు. అది కాదు, కుటుంబం లేకుండా నువ్వు ఎట్లా చేస్తున్నావు ధర్మభిక్షంగా అని అడిగిన. మీ అంత సేవ చేయాలంటే నాకు బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం 5 పిల్లలని నిరాకరించిన. అయినా నా గ్రామానికి కావలసిన అన్ని విధాల నేను ఈ రకంగా సేవ చేస్తున్నప్పుడు మా ఇంట్లో కూడా ఒకటి మా సత్యమణి చేశారు సావిత్రమ్మ గారు, మీరు ఎప్పుడు మా మామ నాస్తికుడే, నా భార్య ఆస్తికురాలు, ఎప్పుడు దండం పెట్టి దేవుని పూజించేది. కానీ మీరు ఎప్పుడు ఈ పని చేయడం లేదని అంటే నేను నమ్ముకున్నది ఒకటి ఉంది, మానవ సేవ మాధవ సేవ కంటే గొప్పది అని నేను ఎప్పుడు మా భార్య పెట్టి ఉదయం లేవగానే పటేల్ పట్వారీలకు ఇక్కడ 700-600 ఎకరాల ఆస్తి దొరలకు కారణాలకు వాళ్ళకు ఉన్నాయి. పేద జనాలకు ఎక్కడ భూములు లేవు. మరి అమ్మితే మిగతా రైతులలో ఎవరికి అంత లేదు. మాకు కూడా ఉండే 180 ఎకరాలు ఉంటే మా 400 ఎకరాలు 400 పశువులు కూడా మా తాత నాటించి ఉన్నాయి. మా ముగ్గురు నాన్నలకు 12 మంది పోయినాం. 12 మంది పంచుకునే వరకు మాకు 25 ఎకరాలు రాలేదు. కానీ ఈ పెద్దలు అమ్మే భూముల్ని చిన్నలు లేని వాళ్ళు కౌలు చేసుకునేటోళ్ళు కొంటే అదంతా కూడా ముందు నడిచి నేను చేయించి ఇప్పటికి కూడా అటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి వాటికి సహకరించి వాళ్ళ గవర్నమెంట్ లో కూడా వారికి పేరు చేయడం జరిగింది. మరి ఇన్ని చేస్తున్నా కూడా గ్రామంలో సరే మా కుటుంబ ఆరోగ్య రీత్యా నా కొడుకులు పెద్ద అయ్యారు. సరే నేను డాక్టర్ ఇంజనీర్ లేకపోయినా నాకున్నటువంటి 25 ఎకరాల దాంట్లో ఇంకో 10 ఎకరాలు కూడా కొనుక్కొని 40 ఎకరాల భూమి మీద నా పిల్లల్ని చదివించుకున్నా తప్ప ఒక దగ్గరికి అప్పులకు పోలేదు. భూములు లేకపోతే చదువు వస్తే వాళ్ళే సంపాదించుకుంటున్నాయి దృక్పథమే తప్ప నాకు అటువంటి కోరికలు లేవు. సరే నా పిల్లలు వృద్ధులు చెందిండు. ఈ సేవాభావం మొదటి నుంచి మా కుటుంబంలో మా తాతల నాటి నుంచి కూడా ఉదారత్వం మెండుగా ఉండి కొందరికి ఉచిత పెళ్లి చేయడం, వాళ్ళకు పుస్తకమట్టలు చేయించడం ఇటు కూడా ఆచారంగా ఉంది. ఆడపిల్లలకు కూడా సమాన హక్కుగా నాటి నుంచి నేటి వరకు మేము
పిల్లలు మగ పిల్లలతో సమానంగా మా తాత ముత్తాతల నుంచి కూడా అట్లనే జరిగింది. ఈ ఆదరణ మా పిల్లలతో మాకు అట్లే ఉన్నది. నా పిల్లలు కూడా ఇప్పుడు మా కుటుంబం నుంచి వచ్చిన ఈ జీన్స్తోనే వారు కూడా పేదలకు సేవ చేయాలనే దాంట్లో చదువుతున్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చెందుతుంది. ఆ పద్ధతిని వాళ్ళు ఇప్పుడే నడుచుకుంటున్నారు. అట్లనే నా కొడుకు మూడో కొడుకు జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటకు ఎమ్మెల్యే కావడానికి కారణాలు ఏ పార్టీలో చేరలేదు, ఎమ్మెల్యే పార్టీకినే పోయిండు. నాకు అక్కడ సీఏలు వాళ్ళు ఒకసారి వచ్చి మా బాబు మీద అనున్నది, మరి ఎట్లా తప్పిస్తావు, ఏం చేస్తావు అని, ఏంటి నీ సలహా ఏందని అడిగితే ఏం లేదు, నువ్వే కేసు పెట్టి 3 నెలలు జైల్లో పెట్టమని అన్నాడు. ఇక్కడ యాదయ్యను మన బాబుని తర్వాత పర్సాపల్లి వీరయ్య కొడుకుండే ఆ పశువుల బేరం చేసేది ఆ పిల్లవాడిని. అయితే నేను ఏందా నేను పెట్టడం ఏంది, ఏం తప్పు చేస్తుండే నేను ఎట్లా పెట్టా, ఏంటంటే సహజం కాదు అది అని అన్నంత పర్సాపల్లి పోతే ఆయన పెట్టిండు ఒక కేసు పెట్టి 3 నెలలు, తండ్రి కేసు పెట్టి 3 నెలలు దాంట్లో పెట్టిండు. వేస కాలంలో ఇక్కడ జరిగినటువంటి మన కొత్తపల్లి చంద్రగారి గారి కొడుకుని నేపాల్ కానీ వాళ్ళు కానీ లింగయ్య కానీ ఇంకా పాములపాటి లింగారెడ్డి వగైరా ఇవన్నీ కూడా జరుగుతున్న రోజుల్లో. అయితే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే గ్రామంలో సరే ఈ సేవాభావం ఉండి మేము చేస్తున్నాం, కానీ మిగిలిపోయినవి కొన్ని ఉన్నాయి. అది నా మనసులో ఉన్నది. ఈ సర్పంచ్ చేస్తా ఉండు చేయక కూడా కొన్ని ఉన్నాయి సహజంగానేవి. దీంట్లో సహజం కానివి సుసాధ్యం ఎట్లయినాయంటే సూర్యాపేట ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన కారణంగానే అది ఉసుకవాగు ఎక్కడి నుంచో ఉసుకవాగు అందరం ఆడుకున్నాం, చూస్తున్నాం, దిగబాటు అన్నీ ఉండే. అని మన గుడి దగ్గర నుంచి పోయే కాలము సూర్యాపేట గ్రామంలో లేనటువంటి ఒక మోరి 5 ఫీట్ల ఎలుపు 5 ఫీట్ల ఎత్తు అంత పెద్ద మోరి కట్టించి అది చేయడం జరిగింది. ఊళ్ళే ఒక్కటి బీసీ కాలనీ నా పైసలు పెట్టి నేను గవర్నమెంట్ 5,000 ఇస్తే ఇంకో 5,000 నేను ప్రతి ఎకరానికి నేను ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించిన 10 లక్షలు ఇష్టపడి పెట్టి తదుపరి అంతకంటే మొదలై మాలవారం నాకు వాళ్ళ తోటకెట్టు 2 బావులు కూడా ఉండే అటువంటి పక్కకే ఖరారు వాళ్ళది ఉండే. 3 సార్లు వచ్చిన వాళ్ళు ఇవ్వనంటే నేను ఇస్తానని ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చి 30 ఇళ్ళు కట్టించడం జరిగింది. ఆ ఖరారు వారు వాళ్ళే ఇళ్ళకి అమ్ముకున్నారు వేరే వాళ్ళకు. అది అయితే ఇప్పుడు నాగార గ్రామానికి ఒక మంచి అవకాశం వచ్చింది అనేది నా భావన. ఏంటి 95 ఏళ్ళు నేను వయసులో లెక్క చేయటం లేదు. నేను గెలిస్తే వారు గెలిపించుకుంటే నా ఆయుష్ ఇంకో 5 సంవత్సరాలు జనాభిష్టం మేరకు వారి యొక్క అభిమత మేరకు కోరిక మేరకు భగవంతుడు కూడా మన్నించి కొట్టి ఫంక్షన్లు కట్టియాలనేది. ఊరికి పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పోటీ పరీక్షల్లో చదువుకోవాలంటే బయటికి పోవాల్సి వస్తుంది. కానీ ఒక లైబ్రరీ ఉండి అన్ని రకాల బుక్స్ మనమే తెచ్చి పెడితే మన పిల్లలు ఇక్కడ ఈ లైబ్రరీని చూస్తూ చదువుకొని వాళ్ళు పోటీ పరీక్షలు నెగ్గుతారనే ఒక విశ్వాసము అది కూడా ఉన్నది. స్కూల్కు ఏరియా తక్కువ ఉన్నది, ఎవరు ఇచ్చేటట్లేరు. ఇప్పుడు ఒక గ్రౌండ్ లెవెల్లోనే ఒక ఫ్లోర్ వేస్తారు, కానీ అప్స్టేర్ బిల్డింగ్ కూడా చేసి యోచన ఇది నా కళ నెరవేరాలని ఆయుష్ పెరగాలని నేను పోటీ పడి ఇప్పుడు మీ ముందు నిలబడి గెలిపించినందుకు మీకు ఈ ఊరికి ధన్యవాదాలు చెప్తూ మా అన్నయ్య మీ కొన్ని నాకు శత్రువులు మిత్రులు అంత సమానమే. ఇక్కడ పోటీ పడేది ఊరిని బాగు చేసేటందుకు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అందరూ చెప్పవచ్చు, ఇబ్బందులు చెప్పవచ్చు, పరిష్కారం అయ్యే మార్గాలు మనకు ఏ ప్రభుత్వం నిలబెట్టి ఈ సాధించుకుందాలని ధీమాతో నిలబడ్డారు. మీరందరూ ఓటేసి గెలిపించి నాకు ఈ రాష్ట్ర